వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తమ అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లె వారపు సంతలో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారావు రామదాస్ చౌదరి హామీ. మదనపల్లె వారపు సంతలో జనం వద్దకు జనసేన కార్యక్రమాన్ని నిర్వహించిన రామదాస్ చౌదరి. ఏపీ భూ హక్కుల చట్టం 2022 వెంటనే రద్దు చేయాలి. న్యాయవాదుల డిమాండ్. మదనపల్లె అనిబ్సెంట్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు న్యాయవాదులు. ప్రతి మంగళవారం వేల మందితో కలకలలాడే మదనపల్లె వారపు సంతలో కనీస సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి విమర్శించారు. నేడు మదనపల్లె వారపు సంతలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన పట్టణ బాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు సంతకు వచ్చిన కొనుగోలుదారులకు జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును వివరిస్తూ జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సంతకు వచ్చిన వ్యాపారస్తులు, కూరగాయలు విక్రయాలు చేసే రైతులు తమ సమస్యలు జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ వ్యాపారస్తుని మాట్లాడినా, రైతుని మాట్లాడినా, కొనుగోలుదారుని మాట్లాడినా రాబోయేది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని వాళ్లే చెప్పడం జరుగుతుందన్నారు. నిత్యం కలకలలాడే మదనపల్లె వారపు సంతలో కనీస సదుపాయాలు లేకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మరుగుదొడ్లు, విశ్రాంతి భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మదనపల్లిలో జనంతో జనం బాట పట్టణ బాట కార్యక్రమము మదనపల్లి పట్టణంలోని సంతలో దిగ్విజయంగా సాగుతూ ఉంది. మేము ఏ వ్యాపారస్తుల్ని కలిసినా, ఏ కొనుగోలుదారుని కలిసినా, ఏ విద్యార్థిని కలిసినా, ఏ రైతుని కలిసినా, ఏ యువకుని కలిసినా కూడా ఈసారి రాబోయేది మేము ఎక్స్ప్లెయిన్ చేయకనే రాబోయేది జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం ఏమన్నా ఖచ్చితంగా మేము మార్పు కోరుకుంటున్నాము. ఈ దుర్మార్గపు పాలన, ఈ రాక్షస పాలన, ఈ సైకో పాలన, ఈ చెత్త పాలన నుంచి మేము ఎందుకు విముక్తపడతామా అని చెప్పనేసి మదనపల్లి పట్టణ ప్రజలే కాదు, గ్రామాల్లో కానీ యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ సైకో పాలన పోవాలని చెప్పనేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడిపోయే ప్రభుత్వంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పనేసి ఉంటామని చెప్పనేసి వాళ్ళే మాకు తిరిగి చెప్తారు. ఈ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యువగళం ముగింపు యాత్ర సందర్భంగా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేమైతే ఒక్కటే ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాం. ప్రజలు ప్రశాంతంగా, శాంతియుతంగా జీవించేదానికి జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో తగిన ఏర్పాట్లు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళకు ఇంకోటి కూడా మేము మాటిస్తూ ఉన్నాం. యువతకు ఉపాధి కానీ, మహిళలకు సాధికారిత కానీ, రైతులకు గిట్టుబాటు ధరలు కానీ అన్ని రకాలు కూడా చిత్తశుద్ధితో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పనేసి నేను తెలియజేస్తూ మాకు సహకరిస్తున్న ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం. జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గంలో పట్టణబాట సందర్భంగా మదనపల్లి నడిబొడ్డున సంతలో ఈరోజు ప్రచారం చేస్తున్నాము. ఈ ప్రచారంలో భాగంగా కూడా ఇక్కడికి వివిధ రకాలైన వ్యాపారస్తులతో పాటు రైతులు వస్తారు, మధ్యతరగతి కుటుంబాలు వస్తారు, బిలో పావర్టీ లైన్ కుటుంబాలు వస్తారు. వారం సరిపోయే సరుకులంతా కూరగాయలు ఇక్కడ నుంచినే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ, బెండకాయ, వంకాయ అన్నీ కూడా ఇక్కడ నుంచినే కూడా సరసమైన ధర తీసుకొని వెళ్తారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు అందరూ ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఇక్కడ ప్రభుత్వం మీద కంప్లైంట్స్ చేస్తున్నారు. ఈ సంత సరిగా నిర్వహించడం లేదని, ఎంతోమంది అవుటర్ సంతా వచ్చి ముందు పక్కన తరిపేసి అవుటర్ సంతా వచ్చి పెట్టినారని, ఇంకోటి ఏమంటే ఇక్కడ ఉన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేస్తే వాళ్ళకి సరైన నీటి వసతి కానీ, లెట్రిన్లు, బాత్రూమ్లు అదనపుగా కావాలని అడగడం జరిగింది. దాదాపు 20 నుంచి 25 బాత్రూమ్లు, లెట్రిన్లు కట్టిస్తే కానీ వాళ్ళు పొద్దున్న వస్తారు, మార్నింగ్ 5 o'clock వస్తారు, నైట్ 11 వరకు ఉంటారు. సో వాళ్ళ బాధలు వర్ణాతీతం. కొందరు రైతులు అయితే ముందు రోజు 11 o'clock వస్తారు. అంటే రాయలపాడు నుంచి కూడా ఇక్కడ కూరగాయలు అంతా వస్తూ ఉన్నాయి. రాయలపాడు వాసనలో మాట్లాడడం జరిగింది. చీగిలబేలు కాడ నుంచి ఇట్లా సిటిఎం కాడ నుంచి దాదాపు 40 గ్రామాల ప్రజలు, టౌన్ ప్రజలు అందరూ కూడా ఇక్కడ వచ్చి వస్తారు. కాబట్టి మా ప్రచారం కూడా జోరుగా సాగుతూ ఉంది. ఇక్కడ ప్రచారం స్టార్ట్ చేస్తే మదనపల్లి నియోజకవర్గం అంతా కూడా కవర్ అవుతా ఉందని ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాము. వీళ్ళ సమస్యలన్నీ కూడా మా ప్రభుత్వం వెంటనే మేము క్లియర్ చేస్తాం, సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా మేము మనవి చేస్తాం.
జనం కోసం జనసేన పట్టణ బాటలో సంతగేటుకు రావడం జరిగింది. ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందుల్లో రామదాసన్న గారు, శివరామన్న గారు ముందుగానే చెప్పారు. ఇక్కడ కనీస మౌలిక వసతులు కూడా లేవు. ఇక్కడ విశ్రాంతి భవనంగా నిర్మించినట్లయితే రైతులకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. అలానే టాయిలెట్స్ కూడా ఇక్కడ నియమిస్తే వీళ్ళకు ఉపయోగకరంగా రైతులకు ఉంటుంది అనేసి తెలియజేసుకుంటూ ఈ 2 డిమాండ్లు ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టి పెట్టాలనేసి తెలియజేస్తున్నాం. మదనపల్లి నియోజకవర్గంలో సంతగేట్ దగ్గర ఇక్కడ అందరినీ కలిసి వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా మంచి చేస్తుంది, ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని వాళ్ళకి వివరించడం జరిగింది. అలాగే రేపు నారా లోకేష్ గారు యోగలం పాదయాత్ర ముగించుకొని రేపు విశాఖపట్నం వేదికగా రేపు యోగలం ముగింపు సభ జరగబోతుంది. అందుకు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నారు. ఆ విధంగా మీరు చేసుకుంటే కనీసం పొరుగు అనేది తగ్గుతుంది ఖచ్చితంగా. అలాగే మీరు ఆడుదాం ఆంధ్ర అని 100 కోట్లు ఖర్చులు పెట్టి మీరు ప్రభుత్వ ధనంతో ఫ్రీగా వైసీపీ పార్టీకి పబ్లిసిటీ చేసుకుందామనే మీ దుర్మార్గు ఆలోచన అందరికీ తెలిసిపోయింది. ఇన్ని సమస్యలు ఉంటాయి. ఈరోజు మీరు మన ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ కార్మికులు చేస్తున్న సమ్మె మీరు పట్టించుకోకుండా వాళ్ళు 8 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఈయన బటన్ నొక్కేయడానికి ఒక కార్యక్రమం పెడితే దానికి కనీసం 150 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ఆ 150 కోట్లు వీళ్ళకి ఖర్చు పెడితే వీళ్ళ సమస్యలన్నీ తీరిపోతాయి. కానీ ఈ విజయుడు కాకపోతే ఈయన ప్రపంచానికి ఈయన పబ్లిసిటీకి మాత్రం అంతా ఖర్చు పెట్టుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అందరికీ న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఏపీ భూ హక్కుల చట్టం 2022ను వెంటనే రద్దు చేయాలని మదనపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని బోర్డు సముదాయాల నుండి అనిబ్సెంట్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారాన్ని ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చట్టం ముమ్మాటికి రైతులకు, ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఉందని ఆరోపించారు. ఈ చట్టం అమలు అయితే అధికారం ఎవరి చేతిలో ఉంటే వారి పేరు మీద టైటిల్ డీడ్ చేయించుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అన్యాయం చేసే చట్టాన్ని, సామాన్య ప్రజలకు అన్యాయం చేసే చట్టాన్ని, ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను, ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను ఏం చేస్తారు జనాలు తరఫున సుమారు 1.5 నెలల నుంచి యాక్ట్ 27/23 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రద్దు చేయాలని ధర్నాలు, వివిధ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. అయినా కూడా ఈ గవర్నమెంట్ ఇంతవరకు చలనం లేదు. కాబట్టి
ఈ యాక్ట్ను ఈ యాక్ట్ వల్ల ప్రజలకే నష్టం, చాలా నష్టము. ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు, దాని తర్వాత అప్పీల్ పోవాలంటే ల్యాండ్ టైటిలింగ్ అప్లైట్ ఆఫీసరు, ఆ తర్వాత హైకోర్టుకు పవర్ ఇచ్చారు. అదేవిధంగా సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్ లేదు అని చెప్పారు. కాబట్టి ఈ వ్యతిరేక చట్టాన్ని యాక్ట్ 27/23ని రద్దు చేయవలసిందిగా మా నిరసనలు రద్దు చేసేంత వరకు తెలుపుతూనే ఉంటాము. తరపున ఈ యాక్ట్ నెంబర్ 27/23ని గత అక్టోబర్ 2022లో పాస్ చేసి నెట్లో సడన్గా అక్టోబర్ 31 అమల్లోకి వచ్చేసిందని చెప్పేసి ఏ పాస్బుక్లో ఏమైనా అవకతవకలు తప్పిదాలు ఉంటే కూడా ఇక్కడ కోర్టులు ఉన్నాయంటే కాస్త కోస్త న్యాయం జరుగుతుందంటే ఒక న్యాయస్థానంలో జరుగుతుంది. కానీ ఏ ఎంఆర్ఓలో ల్యాండ్ టైటింగ్ ఆఫీసర్లో గవర్నమెంట్ చెప్పిన అధికారులు నియమించుకొని ఓ ఎంపీలో ఎమ్మెల్యే చెప్పిన మాట వింటారు. కానీ గ్రామాల్లో చాలా ఈ చట్టము అమలులోకి తేవడం ద్వారా సామాన్య ప్రజానికము చాలా సమస్యలతో కొట్టమిట్టాడుతుంది. ఇది ప్రజల్లోకి ఏదో లాయర్లు స్ట్రైకులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు అనుకుంటున్నారు. ఇది మాకు సంబంధించి కాదు. పూర్తిగా భూములు సంపాదించుకున్న భూస్వాములకు ప్రజలకు ఇది అన్యాయం జరుగుతుంది. దీన్ని మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ చట్టం అమలు అయితే కదా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి ఈ రాష్ట్రంలో. కానీ ప్రతి ఒక్క రాష్ట్రం అంతా కూడా మొత్తం మీద ఇప్పటికి కూడా 28 రాష్ట్రాల్లోనే ఈ ఇంప్లిమెంటేషన్ మన ఆంధ్రప్రదేశ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదు. ఎందుకని మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా తగు సలహాదారులు సూచనలు తీసుకొని వెంటనే ఈ యాక్ట్ రద్దు చేసి సామాన్య ప్రజానికానికి న్యాయం చేకూర్చే విధంగా చట్టాలు తీసుకోవాలని చెప్పి మేము సవినీయంగా మా మదనపల్లి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు నేను నా యొక్క విన్నపం. The Land Titling Act 27/23, it was implemented on 31st October. All of suddenly it was implemented. It is constitutionally against. ఈ చట్టము రాజ్యాంగ వ్యతిరేకము. ఈ చీకటి చట్టము ద్వారా ప్రజలకి, రైతులకి ఎనలేని నష్టము జరుగుతుంది. ఒక టైటిలింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ఆఫీసర్ వచ్చింది ఒకరి పేరును నోట్ చేస్తాడు, టైటిల్ నాకుంది అని. వాటి పేరు వస్తే వాటి పేరు చేసేస్తాడు. అసలు అన్న ఉంటాడు, వాడి చేతి వేసుకుంటా ఈ ఆఫీసుల దగ్గర తిరగడు. ఆల్ ఆఫ్ సడన్గా పోతే ఇది నాకు ఈవల ఈ పత్రం ఉంటే వాడు యాక్చువల్గా వారి పేరు నమోదైపోతుంది. అప్పుడు ఎనలేని అన్యాయం జరుగుతుంది. ఆ విధంగా ఈ యాక్టు అన్నెసెసరీగా ప్రజల మీద రుద్ది ప్రజలకి అన్యాయం జరిగే విధముగా ప్రజలకు ఎనలేని అన్యాయం జరుగుతుంది. ఇప్పుడే ఈ చట్టము ఈ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఆ చట్టంలో నాకు టైటిల్ యాక్ట్, నాకు టైటిల్ ఇది కావాలనంటే అది ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఇంకా అతని కంటే ఇంకా పైన మినిస్టర్ ఉంటాడు, అతను చెప్తే అయిపోతుంది. లేదు డబ్బు గలవారు చెప్తే అయిపోతుంది. ఈ విధంగా ఈ యాక్ట్ ద్వారా ప్రజానీకానికి వెళ్ళలేని అన్యాయం జరుగుతుంది. కాబట్టి అందువల్ల ఈ రోజు మేము రోడ్లలోకి రావాల్సి వస్తూ ఉంది. మదనపల్లె మున్సిపాలిటీ నందు రోగాలు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందని మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని 12వ వార్డులోని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా జింక వెంకట చలపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషాలు సూచనల మేరకు మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు చెత్త కాలువలో వేయకుండా చెత్త బల్లలో వేయాలని సూచించారు. ప్రతిరోజు మధ్యాహ్నము మా 11వ వార్డు 12వ వార్డు బసినకొండ సచివాలయం, ఒడ్డుపల్లి సచివాలయంలో ఉన్న వర్కర్స్ అందరినీ కూడా 10 రోజులు ఒక వార్డులో ప్రతిరోజు మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ చేసుకోవడం జరుగుతుంది. మరి సోమవారము, మంగళవారము, బేస్తవారం, శుక్రవారము, శనివారం, బుధవారము, ఆదివారము మరి కార్మికులకు సెలవు ఉంటుంది వర్కర్స్కు. మిగిలిన రోజులంతా కూడా ఒక పద్ధతిగా
10 రోజులు కంటిన్యూగా వార్డు చేసుకోవడం 11వ వార్డు, మళ్ళీ ఆ తర్వాత 10 రోజులు 12 వార్డులు చేసుకోవడం, తిరిగి 11వ వార్డులకు. ఈ విధంగా 2 వార్డుల వర్కర్స్ని ప్రతిరోజు కూడా మధ్యాహ్నం గడ్డి చెక్కించడము, సిల్ట్ తీయడము, తీసిన గడ్డి సిల్ట్ ఉదయం ట్రాక్టర్కి ఎక్కించడము, మరి ఇవన్నీ కార్యక్రమం చేస్తుంటాం. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు మరి శానిటేషన్ అనేది, పారిశుద్ధ్యం అనేది బాగుండాలని. నిన్న మరి రాష్ట్రంలో మనకు 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ చూపించుకునే సౌకర్యం ఉండేది. మరి పేద ప్రజలకు ఏదైనా ఇంకా పెద్ద జబ్బు వస్తే ఆ డబ్బు లేక ప్రాణాలు కోల్పోకూడదని 25 లక్షలు ఆరోగ్యశ్రీకి ఉన్న 5 లక్షలని 25 లక్షల వరకు పెంచి ఎక్కడైనా మనం చెన్నై కావచ్చు, వేలూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎక్కడైనా మన ఆరోగ్యశ్రీ కార్డు చూపించి 25 లక్షల వరకు ప్రభుత్వమే మన వైద్యానికి భరించే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. మరి ఇంతవరకు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ఇస్తే ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా కూడా మరి ఆరోగ్యశ్రీకి తీసుకొచ్చారు. మరి జగనన్న వచ్చినాక ఆరోగ్యశ్రీలో ఇంకా అనేక వేల జబ్బులు చేర్చి మరి ఆంధ్రప్రదేశ్లోనే గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆరోగ్యశ్రీ చూపించుకునే సౌకర్యం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మరి కర్ణాటక అయినా బెంగళూరు కానీ, తమిళనాడు అయినా చెన్నై కానీ, వేలూరు కానీ, మన తెలంగాణలో హైదరాబాద్ కూడా మనం చూపించుకునే సౌకర్యం కలిగిస్తూ 5 లక్షలు 25 లక్షలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కోసం జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని రాజనగర్, చిన్నపేనగర్ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు దారం అనిత, వినోద్ కుమార్, హరిప్రసాద్, ధరణి, యాసిన్, శివ, చంద్రశేఖర్, సోను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం వైపు మళ్లిందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడటానికి జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రామాంజనేయులు ఈసారి జనసేన పార్టీ, తెలుగుదేశం కలిసి ఉంటుంది. ఇది గ్లాస్ గుర్తుగానే సైకిల్ వస్తే సైకిల్, గ్లాస్ వస్తే గ్లాసు, ఈ రెండు లేదు కనపడి దాని మీద చుక్క పెట్టి గ్లాస్ గుర్తు కానీ సైకిల్ గుర్తు కానీ వస్తామమ్మా. రెండు ఏది వస్తే దానికి జనసేన, టీడీపీ. ఈరోజు బాబు కాలనీలో ఇంటింటికి జనసేన అనే కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా చేనేత మగ్గాలు ఇంటింటికి 10, 5, 20 అట్లా ఆ విధంగా ప్రతి కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కానీ వీరికి పవర్ లూమ్స్ కన్నా ఉంటే తొందరగా అవుతాయని చెప్తున్నారు. పవర్ లూమ్స్ లేక ఈ చేనేత మగ్గాల మీద ఆడవాళ్ళు, పాపం మహిళలు, మగవారు అంతా కలిసి 2 రోజులు 3 రోజులు పడుతుంది ఒక చీర నేయాలంటే. వాళ్ళు కనీసము దినసరి కూలీలు కూడా వాళ్ళకు గిట్టుబాటు కావడం లేదు. కాబట్టి మన ప్రభుత్వం స్పందించి ఇక్కడ వారికి కార్మికులకు, చేనేత కార్మికులకు చేయూతనిస్తూ వాళ్ళకి సబ్సిడీ రూపంలో కానీ మగ్గాలు లేదా పవర్ లూమ్స్ సప్లై చేయాలని మదనపల్లి జనసేన పార్టీ తరఫున మేము చెప్తున్నాం. జై జనసేన. మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు జయప్రదం చేయాలని ఫౌండేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మిషన్ కాంపౌండ్ నందు ఆటో డ్రైవర్లకు యూనిఫారాలను, వారి కుటుంబ సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మల్లెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణంలో ఉన్న ప్రతి ఆటో కార్మికునికి, వారి కుటుంబంలోని వారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరికి బట్టలు పంపిణీ చేయాలని చెప్పేసి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారి తలిచినారు. ఈ సందర్భంగా మదనపల్లి మిషన్ కాంపౌండ్ నందు ఆటో కార్మికులకు బట్టల పంపిణీతో పాటు ఆ రోజు ప్రతి ఒక్కరికి ఇక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేయడమైనది. ప్రతి ఒక్క ఆటో కార్మికుడు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని. మరొక విషయం ఏమనగా మల్లెల ఫౌండేషన్ తరఫున గత 10 సంవత్సరాలుగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినారు. మీకందరికీ అవన్నీ తెలిసిన విషయాలే. అందులో భాగంగా ఈ యొక్క ఆటో కార్మికులకు దుస్తుల పంపిణీ అనేది ఈ యొక్క 21వ తేదీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా
మదనపల్లిలో ఒక పండుగ వాతావరణం ఏర్పడేలాగా మన మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆటో వాళ్లకు ఒక చిన్న విన్నపం ఏమనగా, దయచేసి ఆటో కార్మికులు ఎవరు ఆటోలను రోడ్లో పెట్టి మన పబ్లిక్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అదే కాకుండా ట్రాఫిక్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పేసి మల్లెల ఫౌండేషన్ తరఫున, మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారి తరఫున అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలో వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ని అమలు చేయాలని కోరారు. ఐసీడీఎస్ బడ్జెట్ పెంచి ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని సూచించారు. లబ్ధిదారులకు న్యాయమైన సరుకు ఇచ్చి ఎఫ్సీఆర్ఎస్ని రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించకపోతే ఎన్ని రోజులైనా ఈ నిరవధిక సమ్మెను ఆపమని హెచ్చరించారు. సీఎం మొండి వైఖరి, సీఎం మొండి వైఖరి. మహిళా మూర్తులకు చేయూతనిస్తున్నటువంటి బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కోడెంపల్లి రాజశేఖర్ పెన్షన్తో కూడిన రిటైర్మెంట్, పెన్షన్తో కూడిన రిటైర్మెంట్, పెన్షన్తో లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం, లబ్ధిదారులకు. ఇప్పుడు మన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోడెం పెన్షన్ సౌకర్యం, పెన్షన్ సౌకర్యం. ఆంధ్ర రాష్ట్ర ఏపీ బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని. రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాజకీయ పార్టీలకు కానీ సూటిగా సమాధానం అడుగుతున్నా మిమ్మల్ని. మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లులు వచ్చి మన రోడ్డు పైన కూర్చుంటే మీ మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారో ఒకసారి మీరు చెప్పాలి. ప్రతిరోజు ప్రతి నిత్యము మనిషి మనుగడలో సహాయాన్ని పరివర్తన చెందుతూ సహాయాన్ని అందజేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్గా పేరు పెట్టి వారికి ప్రభుత్వం పదోన్నతులు అనేటువంటిది ఉద్యోగాలు కల్పించింది. ఈరోజు వారికి సౌకర్యాలు చేయలేనటువంటి పరిస్థితిలో మీ ప్రభుత్వ పాలకులు ఉన్నారంటే దీనికంటే సిగ్గుమాలినతనం ఇంకొకటి ఉందా అని అడుగుతున్నా నేను మిమ్మల్ని. ఎందుకంటే మనకు జన్మనిచ్చినటువంటి వారి జన్మ ఏదంటే మన ఆడజన్మ అనేటువంటి మీరు గుర్తుంచుకోవాలి. అలాంటి వారిని రోడ్డు పైన కూర్చోబెడుతున్నామంటే దానికంటే సిగ్గుమాలిన పని ఇంకొకటి ఉంది. మీరు కరెక్ట్గా ముగింపు దశ తీసుకొచ్చి మా వాళ్ళ డిమాండ్స్ అన్ని మీరు పరిష్కారం చేస్తారని ఆశిస్తూ, అలా చేయకపోతే రాష్ట్రం మొత్తం ఉద్యమాలు జరుగుతాయి, తర్వాత మీ పరిస్థితి వేరే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ సంఘం తరపు నుండి నేను మా వారికి, మా మహిళా మూర్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సహాయాన్ని ఇస్తానని చెప్పి మీడియా సమక్షంగా తెలియజేస్తాను. అంగన్వాడీల సమ్మె 8వ రోజుకు చేరినది. కానీ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం అయితే ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా ఇంకా దౌర్జన్యాలకు అంగన్వాడీ కేంద్రాలపైన దిగుతూ ఉంది. దీన్ని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈరోజు 8వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీలంతా సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇలాంటి మొండి ప్రభుత్వ వైఖరి వెంటనే నశించి అంగన్వాడీల కోరికలు, న్యాయపరమైన కోరికలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి ఈ సమ్మె సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అక్క చెల్లెళ్ళారా నన్ను కాపాడండి అన్నాడు, ఈ పొద్దు అక్క చెల్లెళ్ళను వీధి పాలు చేసినాడు. కనీసము తల్లిని వదులుకున్నాడు.
సొంత తోడపుట్టును వదులుకున్నాడు. కనీసం ఓటర్లైన అంగన్వాడీలను కూడా వదులుకుంటే పురోగమనం ఉండదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము ప్రభుత్వానికి. ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు 8వ రోజుకి చేరాయి. 8 రోజులు జరుగుతున్నటువంటి అప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఎలాంటి కరుణ కనిపించడం లేదు. గతంలో పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీల ప్రకారం తెలంగాణ కంటే అదనపు వేతనం ఇస్తామని చెప్పి అమలు చేయాలని, అదేవిధంగా గ్రాడ్యుయేటీ అమలు చేయాలని, అదేవిధంగా మినీ అంగన్వాడీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని దాదాపు 8 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ సిఐటియుగా కూడా అంగన్వాడీ మహిళలందరికీ కూడా అండగా నిలబడి పోరాటాల్లో సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే రాష్ట్ర యూనియన్ సభ్యులందరితో కూడా సమావేశం జరిపి అంగన్వాడీ యూనియన్ సమస్యలను పరిష్కరించాలని సిఐటియుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చంద్రమాకులపల్లెకు యువకుడు వెంకటేష్ బెట్టింగ్ యాప్లతో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే వెంకటేష్ ఫోన్లోని గేమింగ్ యాప్లో డిపాజిట్ కట్టి మరీ ఆడటం జరిగింది. మొదట్లో అతనికి బాగా డబ్బు రావడంతో వాటికి బానిసయ్యాడు. కొంతకాలం తర్వాత లక్షల డబ్బు పోగొట్టుకున్నాడు. అప్పుల పాలై వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఇంటి మీద పైన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాధిక మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లకు యువత ఏ విధంగా బానిసలవుతున్నారో వివరించారు. దాని నుండి ఎలా బయటపడాలి అన్న వివరాలను వెల్లడించారు. నమస్తే అండి, నేను డాక్టర్ రాధిక, సైకియాట్రిస్ట్, BH మదనపల్లి. మరి ఈరోజు మీకు తెలుసు యువత చాలా రకాలైన వ్యసనాలకి అలవాటు పడిపోతున్నారు. మత్తు పదార్థాలు కానీ, ఈ మొబైల్ కానీ వీటన్నిటికీ అలవాటు పడిపోతున్నారు. మెయిన్గా ఇప్పటి పరిస్థితుల్లో అంటే నాకు వచ్చే కేసుల్లో ఏమంటే నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే ఒక 20 years నుంచి దాటిన వాళ్ళు, అంటే చదువులో వెనకబడిన వాళ్ళు, లేదంటే ఖాళీగా ఉండేవాళ్ళు, లేదంటే పేరెంట్స్ పట్టించుకునే వాళ్ళు, వీళ్ళంతా. అంతేకాకుండా ఇంట్లో సరదాగా కూడా కొంతమంది ఈ మొబైల్ యాప్ దానికి గేమ్స్కి అలవాటు పడిపోతున్నారండి. మొబైల్ యాప్ గేమ్స్లో ఏంటంటే ఫస్ట్ దీనిలో ఏంటంటే సరదాగా స్టార్ట్ చేస్తారు. అంటే మొబైల్లో గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఆడటం, అందులో బెట్టింగ్ అంటే డబ్బులు పెట్టడం, అది ఎంత సరదాగా ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకి వీళ్ళు డబ్బులు వేసినప్పుడు, వాళ్ళకి డిపాజిట్ చేసినప్పుడు దానికి డబుల్ అమౌంట్ రావడం స్టార్టింగ్లో, ఇదంతా వాళ్ళకి ఏంటంటే ఒక ఉత్సాహంగా, అంటే నాకు డబ్బులు వస్తున్నాయి అనే ఒక ఉత్సాహంతో స్టార్ట్ చేస్తారు. రాను రాను ఏంటంటే వాళ్ళకి ఒక వ్యసనం లాగా, అంటే ఈ గేమ్ ఆడి నేను డబ్బులు సంపాదించుకోవాలి అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యాప్లో మోసాలు వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ స్టార్టింగ్లో వీళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి, తర్వాత ఏంటంటే వీళ్ళకి డబ్బులే పోతూ ఉంటాయి. ఈ డబ్బులు పోయినప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ పోయిన డబ్బుల్ని సంపాదించాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఆ మొబైల్ యాప్ నుంచి లోన్ తీసుకొని దానిలో ఆ బెట్టింగ్లో పెట్టడం, దానిలో ఓడిపోవడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఏంటంటే ఈ మొబైల్ యాప్ వాళ్ళు ఏంటంటే ఏం చేస్తారంటే ఈ డబ్బులు పోయిన వాళ్ళని, అదే యాప్ నుంచి లోన్ తీసుకున్న వాళ్ళకి బెదిరింపు కాల్స్, అంటే చెల్లించలేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులు నెంబర్లన్నీ తీసుకొని వాళ్ళని బెదిరించడం, మీ బాబు ఇలా అప్పు చేశాడు, మా దగ్గర మీ లోన్ తీర్చాలి, ఇలా వాళ్ళని హెరాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇతను కూడా అంటే ఈ అప్పు చేసి లోన్ తీసుకున్న వ్యక్తి కూడా రిపీటెడ్గా దాన్ని ఆ కాల్స్కి అటెండ్ అయ్యి భయపడకండి, ఈ బెదిరింపు కాల్స్కి తట్టుకోలేకపోవడం, దీనివల్ల ఎంతవరకు దారితీస్తుందంటే ఆత్మహత్య వరకు దారితీస్తుంది. అంటే ఎంతోమంది పేషెంట్స్ నా దగ్గరికి వస్తున్నారండి ఇలాంటి సమస్యలతో, వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా జరుగుతుంది. ఇంకా లాస్ట్లో ఏంటి వీళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు కారణం తెలుసుకుంటే ఈ మొబైల్ యాప్ లోన్ అనేది వాళ్ళకి కారణంగా తెలుస్తుంది. అంటే మీరు పేరెంట్స్ ఎంత వీళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం గేమ్స్ ఆడుతున్నారు, దేనికి వ్యసనానికి గురవుతున్నారు అనేది గమనించుకోలేకపోతున్నారు. నేను అనేది ఏంటంటే యువతకి ముఖ్యంగా మీరు అసలు ఇలాంటి మొబైల్ యాప్స్లో గేమ్స్ ఆడటం అనేది పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిదండి. ఒక్కసారి దానిలో ఇన్వాల్వ్ అయ్యారంటే అంటే అది ఒక చైన్ రియాక్షన్గా ఉంటుంది.
ఫస్ట్లో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, తర్వాత ఎక్సైట్మెంట్ ఉంటుంది, డబ్బులు వస్తాయని. తర్వాత ఆ అప్పు తీసుకోవడం, దాన్ని తీర్చలేక దాన్ని మనస్తాపానికి గురవ్వడం, ఆ స్ట్రెస్ భరించలేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. చివరిగా ఇంకా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన రావడం, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి యువతకి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తానండి, దయచేసి ఇలాంటి యాప్స్లో అసలు మీరు ఎంటర్ అవ్వద్దు, ఈ గేమ్స్ అనేవి స్టార్ట్ చేయొద్దు. ఇంకొకటి, పేరెంట్స్ కూడా ఇప్పుడు పిల్లలు చదువుతున్నారా, మొబైల్ ఏం చూస్తున్నారు, ఏం గేమ్స్ ఆడుతున్నారు అనేది ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వాళ్ళ ఇష్టానుసారం మొబైల్స్ ఇవ్వడం, వాళ్ళు ఏం చేస్తున్నారు గమనించుకోవడం అట్లా చేయొద్దండి. ఇంకొకటి, డబ్బులు కూడా పిల్లలకి ఎక్కువ అలవాటు చేయొద్దు, వాళ్ళ అవసరమైనంత మేరకే ఇవ్వండి. ఇంకొకటి, మన కాలేజీలో కూడా పిల్లలు సరిగా వస్తున్నారా లేదా, అటెండెన్స్ బాగుందా లేదా, వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్గా క్లాసెస్ వింటున్నారా లేదా, అంటే మనం ఇవన్నీ చూసుకున్నప్పుడు వీళ్ళు ఇలా డివేట్ అయినప్పుడు మనం దాన్ని గుర్తించవచ్చు స్టార్టింగ్ స్టేజ్లోనే. అందుకని ఒక లెక్చరర్స్ కానీ, మన టీచర్స్ కానీ, మన పేరెంట్స్ కానీ వీళ్ళు పిల్లలు ఎలాగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళలో ఏమైనా మార్పులు వస్తున్నాయా, వాళ్ళు ఏమైనా ఇర్రెగ్యులర్గా ఉంటున్నారా క్లాసెస్కి, లేకపోతే ఇంట్లో పరాగ్గా ఉంటున్నారా, ఎవరితో మాట్లాడుకుంటున్నారా, ఏం చేస్తున్నారు మొబైల్లో, ఇలాంటివన్నీ గమనించుకొని దయచేసి వాళ్ళని ఒక సక్రమంగా ఒక మార్గంలో పెట్టి, వాళ్ళు చదువుకునేట్లు లేదు, చదువు అయిపోయిన వాళ్ళు ఏదైనా జాబ్ చేసేట్లు చూసి వాళ్ళని ఒక పనిలో పెట్టినట్టయితే ఇట్లాంటి వ్యసనాలకి దాని నుంచి బయటికి రాలేకపోతే తల్లిదండ్రులు, బంధువులు వాళ్ళకి సహాయం చేసి, అంటే వాళ్ళకి సపోర్టివ్గా ఉండి వాళ్ళని ఆ వ్యసనం నుంచి తప్పించడానికి కౌన్సిలింగ్ లాగా చేసుకోవచ్చు. లేదు అంటే మా దగ్గరికి కూడా తీసుకొచ్చిన, అంటే మన హాస్పిటల్లో కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఉందండి, మేమంతా ఉన్న ఒక టీమ్, సైకియాట్రిస్ట్ వీళ్ళంతా. సో తీసుకుని వస్తే కనుక అసలు ఆ మూలాలు, అతను ఎందుకు భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఇవన్నీ తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యువత ఈ మొబైల్ యాప్ ట్రాప్లో చిక్కుకోకుండా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లె వారపు సంతలో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారావు రామదాస్ చౌదరి హామీ. మదనపల్లె వారపు సంతలో జనం వద్దకు జనసేన కార్యక్రమాన్ని నిర్వహించిన రామదాస్ చౌదరి. ఏపీ భూ హక్కుల చట్టం 2022 వెంటనే రద్దు చేయాలి, న్యాయవాదుల డిమాండ్. మదనపల్లె అనిబ్సెంట్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు న్యాయవాదులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV.